హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ శేఖర్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? అయితే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో యాక్చువల్లీ ఈ రోజు పొద్దు నుంచి లేట్ అయిపోయింది ఫ్రెండ్స్, ఏమనుకోదు. పొద్దు నుంచి వీడియో దిద్దాం అనుకున్నాం కానీ ఇక మనకు చాలా యాక్చువల్లీ ఏంటంటే అత్తమ్మ వచ్చినప్పుడు ఏంటంటే అన్న సిగ్గు పడతాడు, నేను సిగ్గు పడతా. ఇక వదిన తీస్తుంది కానీ వదిన జర ఆమె సిక్కే ఉంది కాబట్టి ఆమె తీయలేకపోయింది. శిరీష ఆమె పని ఆమెనే పడ్డది. అన్న వీడియోలోకి రాదు కాబట్టి జర తీసేసుకుంది కాబట్టి ఇప్పుడైతే మన వీడియో స్టార్ట్ చేద్దాం. రైట్. వద్దంటే చెప్తాను వినలేగానా? నీ పేజ్ ఇప్పుడు ఒకసారి గంత పెద్ద ప్లేట్ ఎందుకురా? ఇది తీసుకోద్దా ఇద్దా ఇడ్లీ తీసుకుందా? కారపడేనా మేమని తింటావా శేఖర్? దోశ, వడ, పూరి, చాందిని, వద్దు నేను బయట తినే మానే. పొటాటో కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా అవుతుంది, వేస్ట్ అవుతుంది. రెండు ప్లేట్లు అయితే వేరే చట్నీ లేదా? ఒకటేనా? కారం పొడి లేదా? ప్యాకెటా? ఓ వెరీ గుడ్. బాగా తీసుకురా, నాకు వద్దిగా. బయట ఫుడ్ ఇప్పటికైనా మానేసిన గారు ఇంట్లోకి వచ్చి తిన్నా కానీ. ఓ మై గాడ్. అయితే బయట ఫుడ్ ఏం చేయాలి? ఇంటికి వచ్చి తీసుకుని ఏదైనా కదే కానీ ఇంట్లో ఫుడ్ అవుతుంది. బయట ఫుడ్ అది పేమెంట్ కొట్టేస్తే అయిపోతుంది. రైట్. గుడ్ మార్నింగ్. రెడీ ఆరా? అబ్బా సైకిల్ ఎక్కడికి వచ్చా నీకు? ఎప్పుడు నేర్చుకున్నారా? మరి అప్పుడు దొక్కమంటే మస్తు ఇబ్బంది పడ్డావు కదా. ఇప్పుడు నీకన్నా మంచిగా తమ్ముడే దొక్కుతుంది తెలుసా. రైట్ సైడ్ ఆ డ్రమ్ వెనక్కి తిప్పుకోండి రాప. చూస్తా డ్రమ్ వెనక్కి వెళ్ళి. డ్రెస్ బాగుందిరా, పింక్ కలర్. రైట్, గుడ్ గర్ల్. అయితే నువ్వు సైకిల్ వచ్చినట్టారు. లేచినా బంగారు పండు, అంగురు పండు, అంగురు పండు తింటారు అసలు మీరు? నిన్న బాగా జ్యూస్ పట్టించిండు కానీ మీదే మొత్తం అట్లా తినాలి రోజు. సరే తింటావారా? జ్యూస్ ఆడొక్కటి కూడా తిన్నాడు. జ్యూస్ పడితే తొందరగా అయిపోతున్నాయి కదా శేష. రైట్, అదే పని చేయాలి. నాని టైం అయింది పోమా. మంచిగా ఉందా నీకు స్కూల్? బండి మస్తు సెట్ అవుతుంది సైకిల్ నీకు. కానీ నువ్వు దొక్కలేకపోతే తమ్ముడు దొక్కుతాడు కదా అని. బాయ్ వస్తాను. ఏడుస్తుంది బావి ఈరోజు ఒక్కరోజు అయితే. రేపు ఆమెకి స్కూల్ లేదు, సెకండ్ సాటర్డేగా. అందుకే ఈరోజు లాస్ట్ కదా, మళ్ళా 2-3 రోజులు హాలిడే ఉంది, అందుకే తీసుకో. బాయ్ క్రియాంష్. మంచిగా వేసుకో చెప్పు. క్రియాంష్ బాయ్. క్రియాజ్ ఆ నేను కూడా వస్తున్నా. పాప కొడుతున్నావు ఇటు కొలేసి. దీనికి గంట ఇప్పే ఉండే, దీనికి మెయిన్కి వస్తలేదు. దా దా సుక్క దా. ఏ క్రియాజ్ ఓకున్నానా? ఇట్రా ఇదా ఆవు అటు పోతుంది. సో మామ ఆవును అటు కొట్టుకోతున్నాం, పప్ప ఇటు కొట్టుకుపోతున్నాం మేకలను. ఈరోజు లేట్ ఇప్పినాం. వా ఎంత మంచిగా మేస్తున్నాయి. మొన్నటి వరకేమో గడ్డి లేక మస్తు ఇబ్బంది అయింది. ఇప్పుడు ఎట్టు కొట్టినా ఏడ కొట్టినా కానీ మంచిగా నిమ్మలంగా మేస్తున్నాయి. అంటే ఒక 2 వర్షాలు పడ్డందుకు మస్తు సేఫ్ అయింది. ఇప్పుడు ఆవులకు గొర్రెలకు కూడా సేఫ్, కింద వంగి మేసేటివి అవి. ఇగో ఎటు చూసినా జర పచ్చగా కనబడుతుంది చూడు. అప్పుడు మొత్తం వెనుకపోయిన గరుకుండే అవి కూడా వదిలిపెట్టేది మేసినాయి, కానీ ఇప్పుడు అది కూడా దొరకలేదు మొన్నటి వరకు. ఈ వర్షం పడ్డందుకు ఇప్పుడు అన్నిటికి సేఫ్ అయినాయి. ఇగో కొమ్మ పచ్చిగా అయింది, కొత్త ఆకు పుట్టింది. మేకలకు గొర్రెలకు అన్నిటికి సేఫ్. ఎగిరెగి దుంకుతున్నాయి ఇవి. ఇది నెమలి పిల్ల కదా. మస్తు అయింది నెమలి పిల్ల. ఇది మొన్న దాని పిల్ల. పోతే అన్నకి ఇష్టం. అమ్మా ఏడి ఏమైందిరా? చూడు బలి మీద వచ్చింది బయటికి. ఇది కూడా ఈయన నీకు 3 మేకలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఈయన నీకు గొర్రెలు. ఫ్రెండ్స్ గొర్రె అనుకున్నాం కదా, 1 2 3 4 5 6 7 ఉన్నాయి కదా. నైట్ ఆ గొర్రె జెండ తెచ్చింది. ఏం చేసినా ఏం లేకపోయినాం దానికి ఏమో అన్నరే, కానీ అది చేసలేకపోవా.
ఒక పెద్ద మేక పోయింది, ఇప్పుడు ఒక చిన్న గొర్రెపిల్ల పోయింది. ఈ గొర్రెపిల్ల ఇవన్నిట్లకన్నా చిన్న గొర్రెపిల్ల అనమాట అది. అందుకని ఇక మనం ఎంత చేసినా దానికి నిన్న పప్ప తినిపించింది కదా, ఎన్ని చేసినా అది బతకాలి. ఇక పోయింది. ఇప్పుడు ఏడైనాయి గొర్రెపిల్లలు. ఎవరికి ఒకటే బాట పట్టినాయి, అటు పోతున్నాయి. ఎటు పడితే అటు తిరుగుతున్నాయి. ఇక పోతున్నాయి. సరే జాగ్రత్త. బస్సు ఈ నుంచి కనబడతా అత్తమ్మ. బస్సు ఎటు పోదు, 12-12:30 అవుతుంది. ఆ టైం వరకు వెయిట్ చేయొచ్చు. నీళ్ళు కాగుతున్నాయి. క్రియాంష్ బాయ్ చెప్పరా రే. క్రియాంష్ బాయ్ చెప్పు. అమ్మ బాయ్ చెప్పు. టైం వచ్చేసి 1:30 అవుతుంది. పప్పాజీ నన్ను విలువ కూడా తింటావా? లేపేసిన సామె మొదటిసారి నేను షెడ్లో నిద్రపోయినా. ఇంజక్షన్ కాదు, ఆయిల్ ఒకటే ఇచ్చిన. అప్పటిదాకా నేను ఉన్నా. ఆయిల్ ఒకటే ఇచ్చింది కానీ నేను పడుకున్నాక ఇచ్చింది మరి ఆయిల్ ఒకటేగా. నాకు గుర్తులేదు. నాకు నిద్రలో ఉన్నా నేను. మస్తు గాఢమైన నిద్రలో పట్టింది ఆడ నాకు. పచ్చి పులుసు అమ్మో వద్దురా నాయన నీ పచ్చి పులుసు. నిజంగానా? ఇష్టంతో తినాలా? చూద్దాం. మరి కొంచెం అన్న మీరు అక్క తినదన్నారా? నన్ను వదిలేసి నేను ఒప్పుకోను ఇక. సప్న అన్నం తినవాను? నాని పాప జస్ట్ నిన్న ఎవరో కామెంట్ చేసి చూసినాం, స్కూల్కి వెళ్ళి రాగానే పొద్దున్న సాయంత్రం వరకు అదే డ్రెస్ ఉంటుందని. దెబ్బకి ఇప్పుడు స్నానం చేయించేసి పేమికి వెళ్ళి టీషర్టు షార్ట్ నాని పండు బాగున్నారని డ్రెస్. తింటావారా నువ్వు? తింటావా తినవా అంటున్నా. కాదురా తింటావా ఇవి ఏందిరా నాయన. సగం ఉంది మళ్ళీ ఏమి ఎగ్జామ్స్ మళ్ళీ పోస్ట్ పోయి 19th అయిపోతాయి అనుకున్నాం, 22nd అయిపోతున్నాయి. 5 రోజులు హాలిడేస్ వస్తున్నాయి. హాలిడేస్ లేవు కానీ ఎప్పుడో ఒకసారి ఉన్నాయి ఎగ్జామ్స్ కదా నాని. వాళ్ళు ఏం లేదు, కళ్ళు మూసుకొని ఉంటా. సౌండ్ వచ్చింది అయిపోయింది. తినవాను గిట్లనే ఉంటా సప్న. నేను నీకోసం అవుతాను, నన్ను వదిలేసి తింటావాను. ఐ కెనాట్ బిలీవ్ దిస్. గోదావరి గట్టు పైన రామశిలకవే గోరింటాకెట్టుకున్న పాలమామవే. గ్రేప్స్ తిన్నది, రైస్ కూడా తిన్నది. వావ్ వెరీ గుడ్ నా. నేను చాలా అంటే చాలా మంచిగా అవుతున్నావు నాన్న రోజు రోజుకు. అది తిన్నాడా క్రియాంష్? ఇప్పుడే లేచింది బావ. అంటే తిన్నాకనే వాడుకోండు. ఇప్పుడు నాకు వేస్తే నేను కూడా తినేస్తా. నాకు అందరు చెప్పకుండా తినేస్తారు. ఇది న్యాయం కాదు. దిస్ ఇస్ వెరీ వెరీ న్యాయమేనా? ఇది నీకు తెలియదు న్యాయమా అన్యాయమా? నేను లేకుండా ఎట్లా తిన్నారు మీరు? స్కూల్ బస్ ఫోన్ చేసిరా? నేను పడుకున్నా. సో యాక్చువల్లీ నిన్న తెచ్చిన గ్రేప్స్ మొన్న తెచ్చినాం అనుకుంటా. ఇక ఇవి తినడం అయిపోయినాయి. ఇక మళ్ళీ ఇట్లా అనుకో పుల్ల అయిపోతాయి గ్రేప్స్. అందుకని చెప్పేసి ఇక మొత్తం ఉన్న కాడికి అంటే ఇంకో 2 ఉన్నాయి అనుకో, ఇంకో 2 గెలలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ఇవి పట్టేసినాం అనుకో అందరు తినేస్తారు. ఇక మళ్ళీ ఇక్కడ జాలి కూడా లేదు, సరిపోతాయి. ఇంట్లో మాస్తా అయితే అనుకుంటా. ఇలా పెట్టేసి డోర్ పెట్టేసి మూత పెట్టేసి దీనికి పెట్టేసి తర్వాత చక్కెర దాంట్లో వేస్తా సపరేట్ అన్నిటికీ ఒకటేసారి. ఓకేనా? 1 2 3 కెమెరా యాక్షన్ స్టార్ట్. ఓ వాటర్ కలిపినట్టే వచ్చింది మస్తు. కానీ ఇది ఎంతగానో మనం వేయాలి? చాలా మస్తు అవుతుంది. ఇంకా పట్టదు దంగను కూడా దంగది మరి. ఎట్లా మరి? అట్నే తింటుంది ఏం కాదు. ఇవన్నీ వేస్ట్ అవుతాయి మరి. సాల్తీ అంటే ఏం చేస్తారు ఇవన్నీ? మనిషికో గ్లాస్ అందరికి కావాలి కదా. ఇంకా 2 ట్రిప్లకు వస్తుంది. చూద్దాం. 1 2 3 కెమెరా యాక్షన్ స్టార్ట్. సో ఫైనల్లీ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 4-5 గ్లాసులు వస్తుంది. ఎందుకంటే అందరి కోసం అని చెప్పేసి చేసేసిన. ఇప్పుడు ఒక్కొక్కరికి ఇంకా కొంచెం చక్కెర వేసిన, మర్చిపోయినా చెప్పడం. చక్కెర వేసిన. ఇప్పుడు మంచిగా కలిపి ఒక గ్లాస్లో వచ్చేద్దాం. వా ఇంతసేపు వాష్రూమ్లో పొట్టు ఆడి మంచిగా స్నానం చేసుకో క్రియాంష్ బాబు. ఇప్పుడు చూసినావా అంత స్నానం చేసి ఎంత మంచిగా అలసిపోయి ఉంటే అప్పుడు అంత తొందరగా నిద్ర పడుతున్నాడు క్రియాంశానికి. అందుకనే ఏడే పెట్టాలా. కానీ ఆడింది కానీ బాత్రూంలో మంచిసేపు నీరు పోసుకొని చల్లగా దెబ్బకే నిద్ర పట్టింది అనమాట కదా. ఏడిపిస్తే అలసిపోతారు. అందుకనే పిల్లలు చాలా తొందరగా నిద్రపోతారు.
పడుకుని అడేసే కూలర్ కడేసే పైగా కొడుకా నో ముద్దు కొడుకో కొడుకా ఓ చిన్ని కొడుకా నేను నీ ఎక్కడా పోతివిరా నేనొక్కదాన్నై తినిరా కొడుకా నా ముద్దు కొడుకో కొడుకా ఓ చిన్ని కొడుకా ఎక్కడా పోతివిరా నేనొక్కదాన్నై తినిరా కడుపారా నిన్ను గన్నా నీ కన్న తల్లినిరా కనులారా చూద్దామని నేను కలలెన్నో గన్న గదరా నల్లని కమ్మతో చల్లంగా కబూరంపా కనబడ్డాళ్ళ నడిగినేనా కానరా వాయే కొడుకా కొడుకా నా ముద్దు కొడుకో కొడుకా ఓ చిన్ని కొడుకా ఎక్కడా ఓ తివిరా నేనొక్కదాన్నై తినిరా ఇంటి ముందు చింత చెట్టు మీద కాకమ్మ కావు కావు మంటే నా కొడుకే వస్తాడాను కొని పాలు తెచ్చి పాశముండుకుంటే ఏ దారినే చూసినా ఎవ్వరూ రారాయే ఆ పాశమన్నం బాసిపాయే పాల బాకి ఇంకా తీరపాయే కొడుకా నా ముద్దు కొడుకో కొడుకా ఓ చిన్ని కొడుకా ఎక్కడా ఓ తివిరా నేనొక్కదాన్నై తినిరా యాడనన్న జాడ దొరికితే ఎవలాడబోతాని మొక్కినా 1000 రూపాయలు అప్పు తెచ్చుకొని ఆటపోతూ నేను తెచ్చుకున్నా ఎన్నో రోజులని నేను ఎదురు చూడాను కొడుకా ఆ ఆటపోతూ జల్లిపాయే ఎములాడ జాతర ఎల్లిపాయే కొడుకా నా ముద్దు కొడుకో కొడుకా ఓ చిన్ని కొడుకా ఎక్కడా ఓ తివిరా నేనొక్కదాన్నై తినిరా చాలు చాలు ఇక వండుకొని వదిలేసి మళ్ళా వేస్తాడు అంటే ప్రాక్టీస్ చేసుకోలేను మంచిగా అనిపిస్తుంది అదే అనుకోకుండా పండుగ మంచి పాడాలి ఈ పాట మంచిగా అనిపిస్తుంది ఈ పాట ఉట్టి నేను మాట దెబ్బకి ఎదురు అది నా ఫేస్ చేసిన నేను చెప్పినా కానీ ఎప్పుడు ఏదో కూడా నేను చూపిస్తాను యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ అంటే నిన్న సప్నేమ్ అన్నది ఆ షేవింగ్ ఎట్లా పెరిగింది చూసినాం అంతా కెసుకపో అన్నది నేనేం చేసిన మంచిగా ట్రిమ్మర్కి ఛార్జింగ్ పెట్టినా మంచిగా షార్ప్ ఉంది జబ్బర షార్ప్ అయింది అర్ధగంట పెట్టినా కదా జబ్బర షార్ప్ అయింది పోయినాడు కూర్చున్నా మంచిగా 4 నెంబర్ మీద పెట్టినా మంచిగా స్వీట్గా అయిపోయింది మంచిగా వేసుకున్నాం మంచి వీ కట్ వచ్చింది దాని తర్వాత ఇది కూడా కట్ చేసుకున్నా మంచిగా మస్తు జబర్దస్త్ ఉండే ఇవి ఉంటాయి ఇక ఇవి కట్ చేద్దామని అది ఉంటుంది అది జీరోలో పెట్టిన జీరోలో పెట్టి ఇట్లా అని ఇట్లా అన్నా సూపర్ వచ్చింది ఇది కూడా సూపర్ వచ్చింది ఇట్లా ఇట్లా అన్నా దాన్ని అట్నే పక్కకి పెట్టిన పక్క పెట్టి ఇంకొకసారి ఇట్లా దూసుకున్నా గీడ ఎంటికలు జర్ర బయటికి వెళ్ళి వచ్చినట్టు అనిపించింది ఆ బయటకి వచ్చిన ఎంటికలను అట్నే తీసుకొని అది జీరోలో ఉంది ఆ జీరో ఉంది అట్లనే ఇట్లా అని ఇట్లా అన్నా వెళ్ళి ఉన్నది పోయింది ఉంచుకున్నది మళ్ళీ జీవితంలో నేను షేవింగ్ చేసుకుని రా ఇక ఆ మంచిగా ఉన్నది ఓడింది ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు అందుకనే షాప్ కూడా పోయి చేయించుకోవాలి నిజంగా అదే అనుకున్నా అరే పోదామని అనుకున్నా మంచిగా వచ్చింది కదా నిండుగా వచ్చింది దాన్ని వీకౌట్ చేపిస్తే మస్తు ఉంటుంది అనుకున్నా ఉన్నది పోయింది ఉంచుకుని పోయింది నిజంగా ముఖం చూపించాలంటే నిండా నుంచి నాకు సిగ్గా అనిపిస్తుంది నిజంగా వాట్ ఎవర్ ఏం చేస్తాం ఫ్రెండ్స్ కొన్ని వస్తుంటాయి పోతుంటాయి ఓ బాబు బట్టలు కూడా తీసిన ఇందాక ఎండ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది మొత్తానికి రాత్రి వచ్చిన బట్టలు మొత్తం గాడుపు ఘోరంగా అంటే ఘోరంగా వాన కొట్టినుండే అది గాడుపు కొట్టినుండే వాన వస్తే అనుకున్నా వాన కొట్టలేదు ఇక ఈ బట్టలు మొత్తం తీసినాం బట్టలు మర్చేయాలి శిరీష అత్తమ్మ వచ్చిన అత్తమ్మ డ్రాప్ చేయడానికి బస్ స్టాప్ పక్కన పోయింది బట్టలు మొత్తం ఇక్కడ పక్కన పెట్టిన వచ్చేలోపు బట్టలు నానబెట్టి ఏమంటుందని మడత పెట్టి పెట్టిన మరి శిరీష ఎక్కడ దగ్గర సరిదేస్తాను అనమాట సో మా పప్ప అయితే మంచిగా నిమ్మలంగా కూర్చొని ఫోన్ పెట్టి పప్పాజీ ఆకలి అయితేలే టైం అయింది ఆకలి టైం నాన్నగారు రాగానే తినడే ఇక మళ్ళీ